దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులరా, ఈ రాత్రి మనమందరం ఈ విధంగా కూడుకుని యేసయ్య నామాన్ని ఘనపరచటానికి, మహిమపరచటానికి ప్రభు శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చారు. అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి మా శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలు అనుదినము మానుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనుచున్నాం. దయచేసి అనే విషయాన్ని ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తూ ఉన్నారు. తప్పక ప్రతి తెల్లవారుజామున ప్రతి అంశము కొరకు ప్రార్థన చేస్తున్నామని బాహాటంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది. ఈ క్రిస్మస్ దినాలలో మనం ఉన్నాము. దేవుడు తన వాక్యమును బట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం కన్యక గర్భాన ఆయన ఈ లోకములోనే ఆయన పుట్టాడు. మంచిది. ఈ రాత్రి ప్రసంగాంశం ఏమిటంటే, ఆయన మన కొరకు పుట్టడం ఎంత ప్రాముఖ్యమో మనము ఆయన మూలముగా పుట్టడం అంతే ప్రాముఖ్యం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఆయన మన కొరకు పుట్టాడు. రైట్. ఇప్పుడు మనము ఆయన మూలంగా పుట్టాలి. అంటే దేవుని మూలంగా పుట్టాలి. అందరూ చెప్పండి, దేవుని మూలంగా. ఇక్కడ కూడి ఉన్న మనమే కాదు, టీవీ ముందు కూర్చుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు దర్శించబోతూ ఉన్నాడు. అదేంటి సార్, ఆయన మన కొరకు పుట్టాడు, ఆ పండగలో తేలిపోతున్నాం, ఆనందం అయిపోతున్నాం, విందులు ఏర్పాట్లు అబ్బో ప్రతిదీ కూడా ఎక్కడ దండిగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఆయన పుట్టాడని దండిగా జరగడం కాదు, ఆయన మూలంగా మనము పుట్టామా లేదా? ఆమేన్. తిరకాసు ఏమీ లేదు. అద్భుతమైన వాక్య సందేశం ఇది. హల్లెలూయా. దేవుని మూలంగా మనం పుట్టాలి. దేవుని మూలంగా ఆయన మన కొరకు పుట్టాడు, మనము ఆయన మూలముగా. ఇది ఆత్మీయమైన జననం. నేనంటాను, ఆయన మూలంగా పుట్టకపోతే నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నది క్రిస్మస్ కాదు. ఈరోజు ప్రసంగ అంశం ఏమిటంటే, దేవుని మూలంగా పుట్టడం. దేవుడు మన కొరకు పుట్టాడు. 2025 సంవత్సరాలు అయిపోయింది. ఆయన మూలంగా మనము పుట్టడం. ఆయన మూలంగా మనం పుట్టాలంటే ఏం చేయాలా? ఏం చేస్తే ఆయన మూలంగా పుడతాం? సర్వలోకమునకు వెళ్ళవలసిన క్రిస్మస్ సందేశం అదే. ఆయన మూలంగా పుట్టడం అంటే ఎలా పుడతాం? ఆయన పుట్టాడు మన కొరకు, చేయవలసిన రక్షణ కార్యం చేశాడు. క్రిస్మస్ గురించి అనేక సందేశాలు వినేశాం, అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి అసలు సిసలైన క్రిస్మస్ ఏంటో తెలుసా? మనము ఆయన మూలంగా పుడితేనే అసలైన క్రిస్మస్ అది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాయింట్లోకి వెళదాం. అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని మూలంగా మనం పుట్టాలంటే మనం ఏం చేయాలి? పాయింట్ నెంబర్ 1, మొదటి యోహాను పత్రిక రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఆమేన్. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అమ్మ మీరందరూ వినాలి. యేసే దేవుడై ఉన్నాడని, లేదా యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని మూలంగా పుట్టేవాడు ఎవరు చెప్పిన? యేసే క్రీస్తుని నమ్మేవాడు. పక్కలు షేకనివ్వండి. యేసే క్రీస్తును నమ్మువాడు. ఆమేన్. యేసే క్రీస్తుని నమ్మేవాడు దేవుని మూలంగా పుట్టాడు. ఆమేన్. యేసే క్రీస్తుని నమ్మాలి. అదే పాయింట్.
యేసు ఎందుకొరకు వచ్చాడో, మరి ఆయన యేసే క్రీస్తయ్యున్నాడని నమ్మకుండా వాడు దేవుని మూలంగా పుట్టలేడు. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు, ఎందుకు రావలసిన అవశ్యకత ఎందుకు వచ్చింది? ఈ రోజున దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు రావాలి? నా పాయింట్ ఏంటంటే, యేసే క్రీస్తయ్యున్నాడని నమ్మే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినాడు. ఆమేన్. నేను నమ్మేసానండి, నేను లోకంలో నమ్ముతాను, అక్కడ నమ్ముతాను, ఇక్కడ నమ్ముతాను. ఈ మధ్యన ఒకడు అన్నాడు అన్ని నమ్ముతాడంట. దేవునికి స్తోత్రం. ఒరే, అన్ని నమ్మితే ఎక్కడికి వెళ్తారా నువ్వు? హెచ్చరక్తి వేజి అన్ని నమ్ముతాడంట. దేవునికి స్తోత్రం. అందరినీ నమ్ముతాడంట. ఒరే, అందరిని నమ్ముతూ కొంప ముంచేస్తాడు రా. హెచ్చరక్తి వేజి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవరిని నమ్మొద్దని చెప్తా ఉంది. మనం ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మవలసిన వారంగా ఉన్నాము? ఎవరిని నీ కొరకు వచ్చిన వాడు ఎవరు? నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? నీ పాపం నుంచి విమోచించింది ఎవరు? ఎవరు నరకాగ్నికి వెళ్ళవలసి నిన్ను తప్పించినోడు ఎవరు? మరణములో నుండి జీవములోనికి నడిపించిన వాడు ఎవడు? నువ్వు చేసిన పాపమును బట్టి, అపరాధమును బట్టి, దోషమును బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే నరకాగ్నికి వెళ్ళాలా? ఆ నరకాగ్ని నుంచి తప్పించడానికి వచ్చిన వాడు ఎవరండి? దేవుడు తన పోలికలో మనిషిని చేసుకుని, ఒరే బాబు, తోటలో ఉండండి తినండిరా, కానీ మంచి చెడ్ల ఫల వృక్షాన్ని తినొద్దు అని ప్రభువు చెబితే, ఒరే నువ్వు ఆకాశాన్ని ఏలు, చెట్టు నేలు, పుట్టు నేలు, జంతువు నేలు, పాము నేలు, గాడిది నేలు, కుక్క నేలు, అన్నిటిని ఏలు అని అంటే, ఈ మనిషి ఏలుతున్నాడంటే చెప్పండి, ఏలట్లేదు. కారణం ఏంటి? ఆజ్ఞాతిక్రమించి పాపము చేసి దేవుడిచ్చే ఏలే ఆధిక్యతను మనిషి కోల్పోయాడో, పోగొట్టేసుకున్నాడో. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదైతే మనిషి పోగొట్టుకున్నాడో ఆ పోగొట్టుకున్న ఆధిక్యతనివ్వటానికి దేవుడు ఏ పోలికలో మనిషిని చేసుకున్నాడో అదే పోలికలలో మనుష్య కుమారుడిగా యేసుక్రీస్తు ఈ లోకములోనికి రావాల్సిన అవసరం వచ్చింది. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ పోలికలో దేవుడు మనిషిని చేసుకున్నాడు సార్? అదే పోలికలో మనుష్య కుమారుడిగా, దేవ కుమారునిగా యేసు ఈ లోకములోనికి రావాల్సి వచ్చింది. ఆయన ఎందుకు పుట్టాడు సార్ అంటే, ఎవరి కోసం పుట్టాడు? నీ కోసం, నా కోసం, మన కోసం. మన పాపాలను తీసివేయ. గత రాత్రి దేవుడు అదే మాట్లాడాడు కదా, మన పాపాలను తీసివేయడానికి ఆయన ఈ లోకములోనికి ప్రత్యక్షమయ్యానని, అపవాది యొక్క క్రియలను లయము చేయడానికే యేసు ప్రభులు వారు వచ్చారని, ప్రత్యక్షమయ్యారని ఆయన సూటిగా తేటగా గత రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా దేవుని మూలంగా పుట్టాలంటే ప్రతి వాడునండి యేసే క్రీస్తయ్య ఉన్నాడని నమ్మితేనే అసలు సిసలైన క్రిస్మస్. ఆమేన్. యేసే, చెప్పండి, యేసే క్రీస్తయ్య ఉన్నాడని నమ్మే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టాడు. ఆమేన్. నమ్మకపోతే పుట్టలేదండి నేను అంటాను. నమ్మలేనుడు పుట్టలేడు దేవుని మూలంగా. ఆయన ఎలా నమ్మాలి? చేస్తే నమ్ముతాను, తీరితే నమ్ముతాను, పెళ్ళి అయితే నమ్ముతాను, ఇదైతే నమ్ముతాను, అదైతే నమ్ముతాను కాదు. యేసే నమ్మడం అనేది ఏంటి? యేసే క్రీస్తయ్య ఉన్నాడని నమ్మాలి. చేస్తాడని కాదు, యేసే క్రీస్తయ్య ఉన్నాడని నమ్మితే అన్నీ జరుగుతాయి. నువ్వు అంత రివర్స్ కదా, చేతి నమ్ముతాను అంటున్నావు నువ్వు. దేవుని చేతి నువ్వేంటి? రోడ్డు మీద గంగి నమ్ముతుంది, దేశ రక్తం వేసి చేతి నమ్ముతానంటారు. హల్లెలూయా. చేతే నమ్మడం కాదు, యేసే క్రీస్తయ్య ఉన్నాడని నమ్మితే అది నమ్మేది ఏదైనా జరిగిపోద్ది అంతే. చూడండి, ఒక తండ్రి ఒక కుర్రోడు ఉన్నాడు. ఆడు తడిచి ఎక్కడ పడుతున్నాడు? అగ్గిలో నీళ్ళలో పడుతున్నాడు. ఏమండి, ఆడు ఎన్నో మందులు వాడాడు, ఎంతో మంత్రగాల దగ్గర తీసుకెళ్ళాడు, ఎన్నో వ్యవహారాలు చేశాడు, కానీ వాడిని ఎవడో బాగు చేయలేకపోలేదు. నేను అంటాను, ఆడు చేసే ప్రయత్నంలో ఆడు బాగుపడి ఉంటే, ఏ డాక్టర్ అయినా బాగు చేసి ఉంటే, మంత్రగాడు బాగు చేసి ఉంటే, వాడు జీవితాన్ని బాగు చేసి ఉంటే, వాడు ఏమంటే యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తాడు? యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆడికి? ఆడు ప్రయత్నాలు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడు సార్. సురేంద్ర గారు,
మంత్రగాల దగ్గర తీసుకెళ్లి కట్టవలసిన తావీదులన్నీ కట్టించారు. మంత్రాలకి చింతకాలు రాయినట్టు ఆయన ఎవడో బాగు చేయలా, డాక్టర్లు బాగు చేయలా. ఎవడైనా బాగు చేసి ఉంటే ఆ పిల్లవాడు బాగుపడి ఉండేవాడుగా. ఎవడు బాగు చెయ్యలేదు గనుకనే, ఎవడు వానిని స్వస్థపరచలేదు గనుకనే ఆ సాతాను శక్తుల నుంచి ఎవరు ఆయన ఆ కుర్రవాడికి విడుదల ఇవ్వలేదు కాబట్టి, ఏ డాక్టర్ వాడిని బాగు చెయ్యలేదు కాబట్టే ఇప్పుడు అటువంటి వ్యక్తి ఆ కుర్రవాడిని తీసుకుని యేసు ప్రభువును గురించి తెలుసుకుని వాడు తీసుకుని వచ్చాడు. ఆడు తీసుకురావడానికి యేసు బాబు లేకపోవడానికి సరిపోయింది. కొంతమంది ఉంటారు, అది యేసు రక్త వేద్యం ఏమనాలో తెలియదు. హల్లెలూయ. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి. అంటే వచ్చే టయానికి ఆయన లేడు. పాపం ఈయన అమాయకుడు ఏమనుకున్నాడంటే ఆయన శిష్యులు కదా, ఆయనకున్న పవర్ ఈయనకు ఉంటుందని, దేవునికి స్తోత్రం అని చెప్పి వాడు తీసుకొచ్చి ఈయనకి ఇచ్చారు. హల్లెలూయ. వాళ్ళు ఏం చేశారు శిష్యులు? యేసు బాబైనా ట్రై చేసేదని వీళ్ళు ట్రై చేశారు. దేవునికి స్తోత్రం. ఆ యేసు నామములో వెళ్ళంటే అది ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? వెళ్తుందా? చూడండి, అపోస్తలుల కార్యాలు స్కావియా 7 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? స్వస్థతలు ఎట్టేశారు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారిని చూసి, అమ్మాయి హల్లెలూయ, ఓ దెయ్యం పట్టుకోవాలని తీసుకొస్తే యేసు నామములో వెళ్ళంటే ఆ దెయ్యం అంటుంది, పౌలు గారు తెలిసిరా, నాకు పీతరు గారు తెలిసిరా, వీళ్ళు తెలిసిరా, మీరు ఎక్కడ తెలిసిరా నన్ను. వాళ్ళని ఏం చేసిందో తెలుసా? గొడ్డలు ఏడు తీసి గాయం చేసి దెయ్యం తరివేసింది. వాళ్ళు యేసు రక్తం వేసి ఎవడు చేసే పని అడి చేయాలా? అది మరి దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయ. దెయ్యం పట్టినోడు ఏమొచ్చి వేసి పెద్దం చేసేస్తావా? లేక గో మీద కొట్టేస్తుంది యేసు రక్తం వేసి. అది మరి దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయ. ఏచునామలో పో నీలో ఏడు దెయ్యాలట్టుకు నువ్వు దానిలో పో అంటే యేసు రక్తం వేసి లాగిపెట్టి కొట్టకపోతే ఏం చేస్తుంది యేసు రక్తం వేసి. వీడు ఇన్ని ప్రయత్నాలు చేశారు కానీ వాడు బాగు చేయలేకపోయారు. ఆడికి చాలా నిరాశ అయిపోయింది. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏదైనా జరుగుతుందా? ఆడ నిరాశతో ఉన్నాడు, చాలా నిరాశతో ఉన్నాడు. నిరాశతో ఉండి, ఏమయ్యా నీ వల్ల ఏమన్నా అవుతుందా అన్నాడు. ఆమేన్. యేసు ప్రభుని అడిగిన ప్రశ్న ఏంటి చెప్పండి? నీ వల్ల ఏమన్నా అవుతుందా? అప్పుడు ఆయన ఏమన్నాడు? ఒరే నా వల్ల ఏమన్నా అవుతుంది పక్కన పెట్టు, నీ వల్ల ఒకటి అవుతుందా అన్నాడు. ఏంటయ్యా అన్నాడు. అది మనకందరికీ తెలుసు. ఏంటది? నమ్ముట. చెప్పండి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమే. చప్పట్లు కొట్టండి గట్టిగా. నమ్ముట నీ వలన అయితే. ఆమేన్. ఏంటి నమ్మితే? యేసే క్రీస్తయున్నాడని నమ్ముట నీ వలన అయితే. ఆమేన్. యేసే, చెప్పండి, యేసే క్రీస్తయున్నాడని నమ్ముట నీ వలన అయితే నమ్మేవానికి సమస్తమును కూడా సాధ్యమే. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయ. హల్లెలూయ. యేసే క్రీస్తయున్నాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముట నీ వలన అయితే. ఏమన్నా యేసే క్రీస్తయున్నాడని నమ్మాలి కదా. ఆయన దగ్గరకు వచ్చే ఎవరమైనా సరే, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే, నువ్వు ధనవంతుడు కావచ్చు, విద్యావేత్తవు కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, లోకములో ఎవడవైనా కావచ్చు, ఏ స్థితిలో ఉన్నవాడు అయినా కావచ్చు, ఆయన వద్దకు వచ్చే నీవు చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా? యేసే క్రీస్తయి ఉన్నాడని చెప్పాలి. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్మాలి. వారితో చెబుతూ ఉన్నాడు, నమ్ముట నీ వలన అయితే. యేసే క్రీస్తయి ఉన్నాడు నువ్వు నమ్ముతున్నావా? నేనంటాను, అలనాడు అతన్ని అడిగే ప్రశ్న, అమాయకంగా కూర్చుని క్రిస్మస్ ఎలా జరుగుతుందన్న భక్తురాలా, నీకోసమే మాట్లాడుతున్నాడు. టీ ముందు కూర్చున్న వారులారా, ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసే క్రీస్తయుణ్ణి నమ్ముట నీ వలన అయితే నమ్మేవానికి, చెప్పండి, సమస్తమును కూడా సాధ్యమే. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని మూలంగా పుట్టేవాడు ఎవరో తెలుసా? యేసే క్రీస్తయున్నాడని నమ్మాలి కదా. ఆయన ఈ లోకములోనికి వచ్చింది ఎందుకోసం? అందుకే కదా
ఈ రోజున నేనంటాను, యేసే క్రీస్తు అయ్యున్నాడని నమ్మకుండా ఆత్మీయంగా నీవు, నేను, మనము దేవుని మూలంగా పుట్టలేం. దేవుని మూలంగా పుట్టాలి అని అంటే, దేవుని మూలంగా పుట్టాలంటే యేసే క్రీస్తు అయ్యున్నాడని ఎవడైనా నమ్మాల్సిందే. నమ్మకుండా దేవుని మూలముగా ఆధ్యాత్మికంగా ఆయనలో మనం పుట్టలేం. నీ కొరకు ఆయన పుట్టడం ఎంత ప్రాముఖ్యమో, నీవు ఆయన మూలంగా పుట్టడం కూడా అంతే ప్రాముఖ్యం. అది ఎట్లాగంటే నమ్ముట. ఎలాగా? యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని. చూడండి, ఇదే యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో ఆయన అనేది ఏంటంటే, ఎలా నమ్మాడట ఒకసారి మనం చూద్దాం. 20వ వచనం, 5వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మనము సత్యవంతుడైన వానిని మనము ఎరగవలెను, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించడని మనం ఎరుగుదుము. చూడండి, ఇది గమనించాలి. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయన ఎవరండి? నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరండి? నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి ఈ రాత్రి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ, దైవ జనాంగమా, ఇప్పుడు యేసే క్రీస్తు అయ్యున్నాడని నమ్మడం అంటే అర్థం ఏమిటి? ఆయన నిజమైన దేవుడు. ఆమేన్. ఏమండి, నిజమైన దేవుడు అంటే అబద్ధమైన దేవుళ్ళు ఉన్నారంటే నేను దాని గురించి మాట్లాడను, అది నా పని కాదు. హల్లెలూయా. నేనంటాను, నిజం ఉన్నదని ఎంత నిజమో అబద్ధం ఉన్నది కూడా అంతే నిజం. హల్లెలూయా. మంచి ఉన్నప్పుడు చెడు ఉంది, మేలు ఉన్నప్పుడు కీడు ఉంది, నిజం ఉన్నప్పుడు. చెప్పండి, ఆయన నిజమైన దేవుడు అంటే అర్థమైంది ఏంటి? దాని పర్యాయ పదం. నేను విమర్శనాత్మకంగా మాట్లాడను కానీ నా కాన్సెప్ట్ అది కాదు, నా ఉద్దేశ్యం అది కాదు. దేవుని మూలంగా పుట్టడం అంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ముతున్నావా అని అడిగితే, అప్పుడు ఆ కుర్రవాడు తండ్రి ఏమన్నాడు? అయ్యా, నేను నమ్ముచున్నాను. చప్పలు కొట్టను గట్టిగా. ఇంకో మాట అన్నాడు. ఏంటి ఆ మాట తెలుసా? అపనమ్మకము నాకు కలగకుండా, నాలోనికి రాకుండా నీవే చెయ్యాలి. ఆమేన్. చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈరోజు ఆత్మీయంగా దేవుని మూలంగా పుట్టడం అంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడని ఇక్కడ కూడిన మనం అందరం, అదేంటి సార్ రక్షణ పొందేచ్చావంటే, ఏం పొందావు? రక్షణ రక్తం వేజావు, ఉద్రేకాత్మ ఏదో తెలిగి ములిగేచ్చావు తప్ప సంపూర్ణమైన మారు మనసు అనుభవం కలిగిన అనుభవం నీకుందా? శ్రమలొత్తే, బాధలొత్తే, ఇబ్బందులొత్తే, ఇరుకులొత్తే నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి చెప్పండి. హల్లెలూయా. మరి నేను అంటాను, నమ్మేమో. ఇప్పుడు యేసు ప్రభును ప్రేమించిన మార్త మరియల తెలుసు కదండి, లాజరు గారు చనిపోయారు. యేసు ప్రభు వారు 4 రోజుల తర్వాత వచ్చాడు బెతనియా గ్రామానికి. ఈలువలో మార్తమ్మ గారు యేసుబాబుని ఎదుర్కొంటా వెళ్ళిపోయింది. హల్లెలూయా. వెళ్ళిపోయి, ప్రభువా, నువ్వు కనుక ఇక్కడ ఉంటే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు, ఇలా జరిగేది కాదు అని ఊరికే చెప్పేస్తుంది. సరే, మా అత్త ఇప్పుడు వచ్చింది ఏముంది? నా యందు విశ్వాసం, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు వెనక్కి చనిపోయాడు, బతికి నా యందు విశ్వాసం ఉండి వెనక్కి చనిపోయాడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉండు ఒక ప్రశ్న ఎవరిని అడిగాడు? ఆయన మార్తమ్మ గారిని అడిగాడు. ఏంటా ప్రశ్న? 25-26 యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచ్చును. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికెను, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాడు. ఆమేన్. ఎవరినే? మార్తమ్మ గారిని అడిగాడు. యేసు ప్రభువులు ఎవరో తెలుసున్న వ్యక్తిని యేసయ్య ప్రశ్న అడిగాడంటే అమాయకంగా నిన్ను నన్ను అడగడం పెద్ద విశేషమేం కాదు.
విన్నారా? మరి మార్తమ్మనే ప్రశ్న అడిగాడు, మార్తమ్మా నువ్వు ఈ మాట నమ్ముచున్నావా అని అడిగితే 27వ వచనంలో ఆమె ఏమంటుంది? ఆమె అవును ప్రభువా, నీవు లోకములకు రావలసిన దేవుని, చెప్పండి, దేవుని కుమారుడువైన క్రీస్తువని నేను నమ్ముచున్నాను. చప్పట్లు కొట్టండి. ఏమంది ఈమె? చేసిందా? యేసు నీవు ఎవరో తెలుసా? లోకానికి రావలసిన దేవుని, చెప్పండి, దేవుని కుమారుడవై, దేవుని కుమారుడవైన క్రీస్తువని నేనేం చేస్తున్నాను అంటే, లోకానికి రావలసిన యేసు నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువై ఉన్నావని నేనేం చేస్తున్నాను? నమ్ముతున్నాను. ఆమేన్. మరి యేసు ప్రభు అడిగారు కదా, దేవుని మూలంగా పుట్టినవాడు ఎవరమ్మా? యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మేవాడే కదా. అదే ప్రశ్న యేసు ప్రభులు వారు అలనాడు మాత్రమే కాదు, ఇక్కడ కొంతమంది మార్తమ్మలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్తమ్మ అంటే నువ్వు కాదమ్మా, ఇక్కడ ఉన్నారు కొంతమంది మార్తమ్మలు. పేరు పెట్టిన మార్తమ్మ, పేరు లేని బతుకు మార్తమ్మ బతికి పేరు లేని మార్తమ్మలు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి నువ్వు నమ్ముచున్నావు అంటే ఈమెమంది? నువ్వు లోకానికి రావలసిన ఆ దేవుని కుమారుడు అయిన క్రీస్తునని నేను నమ్ముచున్నాను. ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, యేసే క్రీస్తుని నమ్మే ప్రతి వాడు నమ్ముతున్నావా? నమ్మితేనే నువ్వు దేవుని మూలంగా పుట్టిన వాడవు. మరి నేను నమ్మకపోతే పుట్టలేదంటే మరి అంతే. మరి హల్లెలూయా. మరి నీ నమ్మక స్థాయి స్టాండర్డ్ నేను ఎంచడానికి నేను ఏర్పాటుని, నీ నమ్మకం నీ స్టాండర్డ్ ఏంటో ఆయనకి తెలియాలి. దేవునికి స్తోత్రం. అంతే కదా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవానికి సమత్వము సాధ్యమే. హల్లెలూయా. మరి నీ స్థాయి ఏంటి అది నీకు తెలియాలి. ఈ రాత్రి ప్రభువు చెప్పే సందేశంలో ఒక నూతనమైన కోణం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చూడండి, నమ్ముచున్నావంటే లోకానికి రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నేను నమ్ముచున్నానని మార్తమ్మంది. ఈరోజు ఎంతమంది ఆ మాట మనం అనగలం? నువ్వు ఆత్మీయంగా దేవుని మూలంగా పుట్టాలి అంటే ఈ రోజున యేసే క్రీస్తు అయి ఉన్నాడని నువ్వేం చేయాలా? నమ్మాలి. ఆమేన్ ఆమేన్. రెండవదిగా దేవుని బిడ్డలారా, దేవుని మూలంగా పుట్టడం. చూడండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ పాయింట్, 3 పాయింట్లే 7 పాయింట్లుగా తీయాల. 7వ వాక్యాన్ని చదువుదాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒక్కనినొక్కడు ప్రేమించమని ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. రెండవదిగా ప్రేమించిన ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఒకటి, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మితే నువ్వు దేవుని మూలంగా పుట్టినాడు. రెండవది ప్రియులారా, మనము ఒకరినొక్కడు ప్రేమిద్దాం. ఏలయనగా దేవుని మూలంగా ఏం కలిగింది? ప్రేమ కలిగింది. ప్రేమించే ప్రతివాడు, చెప్పండి, ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరిగాడు. ప్రేమలు ఎక్కడ ఏడ్చినాయి? పెదాల మీద పప్పలు ఉండడమే కానీ ప్రేమ క్రియారూపకంగా లేదుగా. యేసు ప్రభు వారు చెప్పారు, ఏంటి? లోకమును ఎంతో ప్రేమించాను అని అన్నాడు. ఏమోయ్, మాటలతో కాదు. ఎలా చేశాడు? 10వ వచనం చూస్తే, మనము దేవునిని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపెను. అందులో ఏముంది? ప్రేమ ఉంది. హల్లెలూయా. లోకాన్ని ప్రేమించిన యేసయ్య ఏం చేశాడు తెలుసా? మన పాపముల కొరకు కలవరి శిలువలో తన ప్రాణాన్నే ఇచ్చేశాడు. ఆమేన్. అసలు క్రిస్మస్ అంటే ఏంటండి?
ఇవ్వడం క్రిస్మసా, పుచ్చుకోవడం క్రిస్మసా? పుసుకునే క్రిస్మస్లు ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం. మరి 101 రావట్లేదు హెచ్చు రక్త వేజయం. మనం ఇచ్చే బ్యాచీ కాదు అది. హల్లెలూయా. మీరు ఎంత ప్రార్థన చేసినా అయ్యగారికి మారు మనసు రాదు. దేవునికి స్తోత్రం. హృదయం కఠినం అయిపోయింది. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే ఏంటంటే ఇవ్వడమే కదా. దేవుడే తన కుమారుని ఇచ్చేసాడు కదా. ఆ కుమారుడు వచ్చి ఏమి ఇచ్చేసాడు మనకి, మన కొరకు. హల్లెలూయా. మరి క్రిస్మస్ అంటే నువ్వేమిస్తావు, ఏమిచ్చావు? ఇవ్వాలనే కదా మౌనం. హెచ్చరక్తి రాకపోవడానికి కదా బ్యాచ్ చేయండి, హెచ్చరక్తి వేజే అదే కదా. ఏమండి, తండ్రే తన కుమారుని మనకి ఇచ్చేసాడు కదా. ఆ కుమారుడే మనకొచ్చి ఏమి ఇచ్చేసాడు? మొత్తం పాడత నాకున్నవన్నీ నీవిచ్చినవే ప్రభువా. నాకున్నవన్నీ నువ్వు ఇచ్చినవే, కానీ నేను మాత్రం నీకేమి చెప్పండి. నువ్వు మాత్రం పంపే నింపి పంపు నింపు. ఈ పంపు నింపి అంటే హెచ్చరక్తం వేసే. అందుకే పంపులు కూడా రావట్లేదు ఈ బోడపల్లి ఊళ్ళో. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ ప్రార్థన అలాగే ఏడుతుంది కాబట్టి పంపులు కూడా పనిచేయట్లేదు. దేవునికి స్తోత్రం. ఏమా పంపే నింపే, పంపు నింపు, పంపు మతం గారా పంపు పనిచేయట్లా. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకెంచేపు పంపే నింపే కానీ నువ్వు ఏమి ఇచ్చే బ్యాచ్ కాదు హెచ్చరక్తం వేజే. అదే హల్లెలూయా. మనం ఏమేమో మన సేమియా మనే తగ్గత్తాం. మన బట్టలు 3 డ్రెస్సులు ఉంటే తన క్రిస్మస్కి 30 బొచ్చుకి చిరంతరం హెచ్చరక్తం వేజే. జనవరి 1కి మళ్ళీ హ్యాపీ క్రిస్మస్. ఎవడకది హెచ్చరక్తం వేజే? దేవుడే తన కుమారుని పంపి తన ప్రాణాన్ని ఇస్తే ఆయనేమో తన ప్రేమను ఎలా వెల్లడి చేశాడంటే క్రియారూపకంగా. ఎలాగండి? నువ్వు ప్రేమించడం అంటే ఏంటి? హ్యాపీ క్రిస్మస్ అంటే అని కాదు. నువ్వు వస్త్రం లేనోడుకు వస్త్రం ఇయ్యి. ఊరుకుండా అయ్యారు మాకే లేదని ఎడుతున్నాం, మేము ఎడుతున్నాం, మరి ఇంకెవడకెత్తామండి ఇంకెంతసేపు అదేనా హెచ్చరక్తం వేజే. ఇంకా ఈ జీవితానికి ఇంకా బట్టలు కుట్టించుకోలేదు హెచ్చరక్తం వేజే. హల్లెలూయా. బట్టలు ఉంటేనే పండగ చెప్పండి. మన హృదయం కొత్తగా ఉంటే దేవునికి స్తోత్రం. ఒకడు సువార్త ప్రకటించేవాడు వాళ్ళు యేసుపప్పు పుట్టాడంటే అదే క్రిస్మస్. జక్కయ్య నీ ఇంటికి ఏమొచ్చింది చెప్పండి హల్లెలూయా. రక్షణ కాదు క్రిస్మసే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, దేవుని మూలంగా పుట్టడం అంటే రెండోది కీలకమైన తెలుసా? ప్రేమించే ప్రతివాడు. ఆమేన్.